అమెరికా చేస్తున్న యుద్ధం ఇరాన్‌ని 40 సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించినటువంటి ఆ ఖొమైనీ నుండి విముక్తి కల్పించినటువంటి పరిణామం కావడం. ప్లస్ ప్రపంచాన్నే నాశనం చేయడానికి అణుబాంబులు వాడతానని చెప్పాడు కాబట్టి, ఖొమైనీని చంపడంలో తప్పు లేదని భావిస్తున్నటువంటి దేశాలు, నిన్నటిదాకా ట్రంప్ మీద కోపంతో అమెరికాకి దూరమైనటువంటి దేశాలు ఇప్పుడు అమెరికాకి మద్దతు ప్రకటిస్తున్నాయి. ట్రంప్‌కి మద్దతు ప్రకటిస్తున్నాయి. యుద్ధంలో సహకారం అందించడం బిగించేసినాయి. ఫ్రాన్స్ తన బేసుల్ని వాడుకోమని అమెరికాకి చెప్పింది. బ్రిటన్ తన బేసుల్ని వాడుకోమని అమెరికాకి చెప్పింది. కాకపోతే యుద్ధానికి వాడొద్దు, హాల్టింగ్‌కి వాడుకోమంది. ఇప్పుడు అమెరికా చేస్తున్న చర్యలకి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ రంగంలోకి దిగినాయి. ఈ 3 దేశాలు సోమవారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేసినాయి. ఖచ్చితంగా అండగా ఉంటాం అన్నటువంటి విషయం ప్రకటించినాయి.